గౌతమ్ గారు కూడా వచ్చారు. గౌతమ్ ప్రసాద్ గారు నమస్కారం. సో మొత్తం మీద అయితే హరీష్ రావు మాటల గారిని మాట్లాడుతున్నారు, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుందని చెప్పేసి శ్యామప్రసాద్ గారు అంటున్నటువంటి మాట. అసలు మీకు క్లారిటీ ఉందా? ఎంత తప్పు చేశారు, ఎంతగా అసలు రాష్ట్రాన్ని దివాలా తీశారని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దానికి మీరేమంటారు? అసలు నిజంగా 4.17 లక్షల రూపాయలు అప్పు చేశారా, లేకుంటే వీళ్ళు చెప్తున్నటువంటి అంకెల ప్రకారం మీరు అప్పు చేశారా అనేది క్లారిటీ ఎవరికి ఇస్తారు? ఇటు ప్రభుత్వానికి ఇస్తారా లేకుంటే ప్రజలకు ఇస్తారా? గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సాయి గారు, అంటే నేను ఆన్ రికార్డుగా మాట్లాడదలుచుకున్నాను. చెప్పండి. 2023 ఫిబ్రవరి 13వ తేదీ నాడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక అనౌన్స్ చేసింది. ఆ అనౌన్స్మెంట్ ఎందుకు చేసింది అంటే, ఆనాటి పార్లమెంట్ మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రశ్న వేశారు తెలంగాణ రాష్ట్రానికి. ఏది 2023 ఫిబ్రవరి 13వ తేదీ నాడు ఆ ప్రశ్న పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగారు. ఏమని? తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు ఎంత అని అడిగారు. అయితే ఆ అప్పుకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు చాలా క్లియర్గా రాతపూర్వకంగా ఆయన సమాధానం ఇచ్చాడు. ఏమని? తెలంగాణ రాష్ట్రం అప్పు 2023 నాటికి, 2014 నుంచి 2023 నాటికి చేసిన అప్పు ఏంటంటే 4,33,817.6 కోట్లు. నేను కాకి లెక్కలు చెప్పదలుచుకోలేదు. వాళ్ళ లెక్క, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా చెప్పుకొని, అంటే 8 కోట్లని, 10 కోట్లని, 20 కోట్లని, లక్షల కోట్లని ఏమని అనుకోండి, నాకు సంబంధం లేదు. కానీ ఆన్ రికార్డుగా ఉన్న లెక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన దానికి చెప్పింది. దీంట్లో ఇదే ఈ 4,33,817.6 కోట్లలో ఇది కార్పొరేషన్ అప్పులు కూడా దాంట్లో ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 1,50,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. 1,50,000 కోట్ల రూపాయలు ప్లస్ దాంట్లో అంతకుముందు మనం 2014 విడిపోయిన రాష్ట్రం కదా, ఇడుపు కాగితం తీసుకున్న రాష్ట్రం కదా. ఇడుపు కాగితం తీసుకున్న నాటికి మన అప్పు ఎంత ఉందో తెలుసా? ఉమ్మడి రాష్ట్రంగా వారసత్వంగా ఉన్న వారసత్వం 72,000 కోట్ల రూపాయల 658 కోట్లు. 72,000 కోట్ల 658 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇదే లెక్క. ఈ లెక్క ప్రకారమే నేనేమంటున్నానంటే, దీనికి వాళ్ళు రూఢి చేస్తూ వాస్తవ పరిస్థితిని తీసుకొస్తూ వాళ్ళు ఏమన్నారనంటే, 2023లో అసెంబ్లీలో ఒక ఆర్థిక శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. ఫైనాన్షియల్ స్టేటస్ మీద వాళ్ళు శ్వేతపత్రం ప్రవేశపెట్టినారు. ఈ శ్వేతపత్రం ప్రవేశపెట్టిన దాంట్లో వాళ్ళు ఎంత అంటే రాష్ట్రానికి అప్పు ఎంత ఉందని చెప్పేసి వాళ్ళే క్లియర్గా చెప్పారు. మేము చెప్పింది కాదు. మీకు ఉదాహరణలతో సహా చూపిస్తాను. ఒక్క నిమిషం నాకు ఒక్క 30 సెకండ్లు నాకు టైం ఇవ్వండి. ఒక్క నిమిషం వచ్చేసాను, నేను లైన్లోకి వచ్చేసాను. ఇది ఇగో జూమ్ చేయండి దయచేసి ఇది జూమ్ చేయండి. ఇది ఒక్కటే నిమిషం. ఇది నేను అంటే అబద్ధాలు చెప్తున్నారు అనడానికి ఉంటుంది కదా, వాస్తవ విషయాలు. తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రము దీంట్లో 13వ పేజీ 3వ పేర మీకు చదివి వినిపిస్తా. చెప్పండి. 13వ పేజీని 3వ పేరాలో పైన పేర్కొనబడిన అన్ని ఆస్తులన్నీ పొదుపుగా మరియు ఆర్థికంగా వివేకంతో సృష్టించబడ్డాయి 1952 నుంచి అని చెప్తూ 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి ఉన్న అప్పు కేవలం 72,658 కోట్లు. వాళ్ళు చెప్పింది, మేము చెప్పింది కాదు. వాళ్ళు ఆ శ్వేతపత్రంలో రిలీజ్ చేసింది. అది 4వ పేరాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రుణం 3,89,673 కోట్ల రూపాయలు చేరుతుందని అంచనా వేశాము అని చెప్పేసి వాళ్ళే రాశారు. సో మీరు క్లియర్ గా ఇటు కాంగ్రెస్ పార్టీ మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు? మేమేం చెప్తున్నామంటే, అబద్ధాలు చెప్పకండి అంటున్నాం. మీరు అబద్ధాలు చెప్పకండి. మీరు అబద్ధం ఆడుతున్నారు, ఖచ్చితంగా కూడా దొంగ లెక్కలు చూపిస్తున్నారు. ఇప్పుడు పంకజ్ చౌదరి గారు, నేను కాదు. ఆర్థిక శ్వేతపత్రం మాది కాదు, ప్రభుత్వమే ప్రవేశపెట్టింది, నిండు అసెంబ్లీలో ప్రకటించింది. పంకజ్ చౌదరి గారు నిండు పార్లమెంట్లో చెప్పిన అప్పుల లెక్క తెలంగాణ ఎవరు అడిగినారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి ఇచ్చిన సమాధానం. ఇది నా సొంత లెక్కలు కాదు, కాకి లెక్కలు కాదు. వాళ్ళ కాకి లెక్కలు అవన్నీ వాళ్ళు చెప్పుకోనండి, మాకు సంబంధం లేదు. తెలంగాణ ప్రజలకు ఎంతకాలం మోసం చేస్తారు అప్పుల పేరుతోని? ఎంతకాలం చేస్తారు? అయిపోయినాయి. ఫస్ట్లో మిమ్మల్ని ఎంత నమ్మాలనో ఎంత చేయాలనో అదంతా అయిపోయింది, కాలం అయిపోయింది. కానీ ఇప్పుడు వాళ్ళకి నమ్మడానికి అవకాశం లేదు.
పూర్తి ఆధారాలతో మేము చెప్తున్నాము. మేము తెచ్చిన అప్పులలో మేము చాలా చాలా జాగ్రత్తగా మేము అన్ని రకాల అభివృద్ధి పనులు చేసిన అప్పుల మీద మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని అభివృద్ధి వైపు మేము ప్రయాణం చేస్తున్నారు. అదే విధంగా నేను ఒక నిమిషం సాయి గారు, నేనేమంటున్నానంటే మేము చేసిన అప్పులకు ప్రతి పైసాకు లెక్క ఉంది. వీళ్ళు తీసుకొచ్చిన అప్పు వీళ్ళే స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిన లెక్క 3,47,294 కోట్ల రూపాయలు అని చెప్పిర్రా. 3,47,294 కోట్ల రూపాయలు అనుకుంటాను చెప్పింది క్లియర్ గా. ఆయనే స్వయంగా మన అసెంబ్లీలో చెప్పింది కదా. వాళ్ళు తెచ్చిన అప్పు ఏమైంది? మేము తెచ్చిన అప్పు మెడికల్ కాలేజీలు కట్టినాం, ఒక కాళేశ్వరం కట్టినాం, అదేవిధంగా అదేవిధంగా రోడ్లు వేసినాము, అదేవిధంగా ఐటీని నిర్మించినాము, అదే అనేకం ఇంకా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు అనేక రకాలు. అదే బస్తీ దవాఖానాల దగ్గర నుంచి ఐటీల దాకా, అదేవిధంగా టిమ్స్ మెడికల్ హాస్పిటల్స్ దగ్గర నుంచి బస్తీ దవాఖానాల దాకా ప్రతి అంశం మీరు ఏదైనా తీసుకోండి. ఒక లెక్క ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి కావాల్సిన అన్ని లెక్కలన్నీ సరి చేసుకుంటూ వచ్చాం. తీసుకొచ్చినటువంటి అప్పుతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగిందని మేము తీసుకొచ్చిన అప్పు సాయి గారు ఒక్క నిమిషం చెప్పండి. నేనేమంటున్నా, మేము తీసుకొచ్చిన అప్పు మేము 3 లక్షల కోట్ల రూపాయలు అయితే 50 లక్షల కోట్ల రూపాయల సంపదను సృష్టించినాము. ఇది ఆన్ రికార్డ్. మీరు లెక్కేయండి కావలిస్తే. మేము ఇదే వీళ్ళు కాళేశ్వరం ద్వారా 1 ఎకరా కూడా నీళ్లు ఇవ్వలేదని చెప్పిన ఇదే నోళ్ల నుంచి పార్లమెంటు నిండు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం జనవరి 29, 2026 నాడు ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఎన్ని ఎకరాలు సాగులోకి వచ్చింది కాళేశ్వరం ద్వారా అని చెప్పేసి అంటే 90 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి చెప్పేసి ఆన్ రికార్డ్ గా చెప్పారు. అవసరమైతే వీళ్ళకి చెక్ చేసుకోమనండి. ఇట్లా అబద్ధాలతోని మోసాలతోని దగా చేస్తూ తెలంగాణ ప్రజల ఇబ్బందులు పెట్టకండి. మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మీరు ప్రముఖ పాత్ర పోషించాల్సిన వాడు. మేము 9 పనులు చేస్తే మీరు 10వ పని చేయండి. మా 9 పనులు కలుపుకొని ఇంకో పని చేయండి అంతే తప్ప తీసివేయడాలు మూసివేయడాలు అదేవిధంగా లెక్కలోకి రాకుండా తీసివేయడాలు చేయకండి. ఇప్పటికే మిషన్ భగీరథను పండుకోబెట్టినారు. ఇప్పటికే కాళేశ్వరం 2 పిల్లర్లు సరి చేస్తే 470 కోట్ల రూపాయలు అయితే అది కూడా కొన్ని లక్షల ఎకరాల భూములకు సాగులోకి వస్తాయి. ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర ఉన్న నీళ్లు వేస్ట్ గా పోతున్నాయి. 1 కాదు 2 కాదు, 1 టీఎంసీ నీళ్లు పోతున్నాయి. టీఎంసీ నీళ్లు వేస్ట్ గా పోతున్నాయి. వీళ్ళు ఆపలేక అదేవిధంగా ఇంటెలెక్చువల్స్ మాట్లాడట్లేదు. ఒక్క విషయం కాదండి, ఈ రోజు ఆ మేడిగడ్డ పడుకోబెట్టడం వలన 1 టీఎంసీ అదేవిధంగా 12 గంటల తర్వాత 5 టీఎంసీల పైన కురిసిన వర్షాల కారణంగా 5 టీఎంసీల నీళ్లు ఈరోజు వృధాగా సముద్రంలో కలవబోతున్నాయి. ఈ లెక్కలు నిన్న సిడబ్ల్యూసీ ప్రకటించింది. ఇవాళ మేము కాదు, సిడబ్ల్యూసీ ప్రకటించింది. మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర ఎన్ని క్యూసెక్ల ప్రవాహం ఉంది, అదేవిధంగా ఎన్ని టీఎంసీలు అవుతుందని చెప్పేసి నిన్ననే ప్రకటించింది. పొద్దున 8 గంటలకు. వీటన్నిటి గురించి ఎవరు పట్టించుకోరు, అభివృద్ధి గురించి ఎవరు పట్టించుకోరు. మేము చేసిన అభివృద్ధిని ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత కష్టపడి అహోరాత్రాలు కష్టపడే కేసీఆర్ గారు ఒక రూపు తీసుకొస్తే దాన్ని నాశనం చేస్తున్నారు. దగా చేసి ప్రజలకు దగా చేసి ఓట్లేపించుకొని ఒట్లేయించి దేవుళ్ళ మీద ఒట్లేయించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి. ఒక్క నిమిషం రైట్ గౌతమ్ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే